ఓట్ల జాతర ముగిసింది కాబట్టి ఇక అటు సర్కారోళ్ళు ఇటు ఎగ్గస్ పార్టీ వాళ్ళు రువ్వడి పెంచుతుర్రు. సర్కారేమో ఇచ్చిన హామీల మీద పనిచేస్తుంటే ఎగ్గస్ పార్టీ వాళ్ళేమో ఏమాయే ఇంకా ఇస్తలేరు, ఏమాయే ఇంకా చేస్తలేరు అని ఆడిపోసుకునే పనుల పడ్డరు. సందు దొరికితే చాలు సర్కారోళ్లకు సూది గుచ్చుతుర్రు. 100 దినాలనే చేస్తామంటిరి, ఇస్తామంటిరి, 150 దినాలకు వచ్చే ఇంకా చేస్తలేరేంది అని పొట్టు పొట్టు లొల్లులు చేస్తుర్రు. మరిగా వాళ్ళ పంచాయతీలు ఎట్లా నడుస్తున్నాయో ఒకసారి అరుసుకొని వద్దాం పారు. ఎలక్షన్లప్పుడు 6 గ్యారంటీలు 66 వరాలు అన్నట్టు చేయి పార్టీ వాళ్ళు తగ్గేదేలే అన్నట్టు గట్టిగానే ఇచ్చిండ్రు హామీలు. అట్లా ఇక నిమ్మలంగా ఒక్కోటి ఎగురబెట్టే పనిలోనే ఉన్నారు. అయితే నిమ్మలంగా ఎట్లా చేస్తారు? 100 దినాలని ఆల్కి పూస్తామన్నారు కదా అన్నట్టు ఎగవాడుతున్నారు ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు. సందు దొరికితే చాలు ఏదో పంచాది ముంగటేసుకొని సర్కారోళ్ళ మీద పొట్టు దుబ్బెత్తి పోస్తున్నారు. సోమవారం నాడు మంత్రులు అందరితో కూడి ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీటింగ్ అయిండు కదా. గా మీటింగుల కొలువులు లేనోళ్ళ గురించి ఏమన్నా మాట్లాడినరా? అసలు కొలువుల ఊసే లేదు అన్న మాట ప్రకారం ఎమ్మటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయిర్రి అని పువ్వు పార్టీ వాళ్ళు రోడ్డెక్కి లొల్లులు చేసిండ్రు. కొలువులు లేనోళ్లకు నెలకు 4000 ఇస్తామన్నారు, మెగా డిఎస్సి అన్నారు, ఏమాయ అన్నట్టు లాడాయి పెట్టుకున్నారు. ఇక పోలీసు వాళ్ళు ఎటోళ్ళ నాటు ఇగుకొని పోయినరు. గాని ఇంకో దిక్కు ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు ప్రచారం చేస్తున్న కారు పార్టీ వాళ్ళు కూడా సర్కారోళ్ళ మీద చింపి పోస్తున్నారు. నల్గొండల మీటింగ్ అయిన మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఇక చూడరు ఏమన్నాడు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అతి లేదు గతి లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, దాని ఊసు కూడా లేదు. నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చిన డైలాగులు కొడితే నమ్మేతందుకు మనం ఏమైనా పిచ్చోళ్ళమా? ఆలోచించండి. కొలువులు నింపే ఇగురమే చేస్తలేరు అన్నట్టు సాపిచ్చిండు సారు. ఇంకో దిక్కు ఒకటి వెనక ఒకటి ఎలక్షన్లే సరిపాయే. ఇప్పుడిప్పుడే జర్ర ముఖం తెల్లగైతాంది. ఇక చూసుకొని ఎట్లా పరుగులు పెట్టిస్తామో రాష్ట్రాన్ని అన్నట్టు చెప్తున్నారు చేయి పార్టీ లీడర్లు. ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు పట్టుకుంటే అంత ఉత్తకథనే అవుతుంది. చేసే పని ఏంటిదో చేతల్లో చూపిస్తాం అన్నట్టు సురుకులు పెడతాండ్రు సర్కారోళ్ళు. మరిగా చూడాలి ఎట్టెట్టయితుందో ముందు.